కిరణ్ కొండేటి. కిరణ్ కొండేటి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ కేకే సర్వే అంటే మాత్రం తెలియని వాడంటే ఎవడూ లేడు. మొన్నటిదాకా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత కేకే సర్వే అంటే ఏంటి అనేది అందరికీ అర్థమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేకే సర్వే అంటే ఇంత పక్కాగా ఎలా చెప్పాడు కరెక్ట్గా అనేసి అనుకున్నారు. నిన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ దేశం మొత్తం కేకే సర్వే వైపు తిరిగి చూసింది. అసలు ఎవరు ఈ కేకే, అసలు ఈ సర్వే ఏంటి, ఇంత యాక్యురేట్గా ఎలా చెప్పాడు అనేసి. ఎందుకంటే తన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పక్కాగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి 15 లోపలే వస్తాయి, మ్యాక్స్ 20 మించదు, ఏం అద్భుతాలు జరిగినా అది తన స్థానము అని చెప్పాడు అనమాట. అందరూ నవ్వుకున్నారు బాగా కంప్లీట్ గా. అప్పటిదాకా ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ ఇచ్చారనమాట. మేము ఆ సర్వే చేస్తాం, మేము ఈ సర్వే అని రకరకాల పేర్లు పెట్టుకుని, సర్వే పేర్లు పెట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ ఇచ్చారనమాట. కానీ ఒక్క కేకే మాత్రమే ఏది జరిగినా, ఎన్ని అద్భుతాలు జరిగినా 20 కన్నా సీట్లు మించదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పిన ఏకైక మగాడు కేకే అనమాట అసలు. అప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళు అయితే తిట్టుకుండా తిట్టారు సోషల్ మీడియాలో అంతా. వాడెవడో డబ్బులు కాసుపడే వ్యక్తి, వాడు చంద్రబాబు తొత్తు, చంద్రబాబు కమ్ముడు పోయాడు, ఇట్లా రకరకాలుగా కామెంట్ చేశారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంత పక్కాగా ఎలా చెప్పాడు బాబు అని అందరూ ఆశ్చర్యపోయారు అనమాట కంప్లీట్ గా. నెక్స్ట్ కట్ చేస్తే హర్యానా చేశాడు. అక్కడ చాలా ఫెయిల్ అయ్యాడు అనమాట అసలు. తర్వాత అందరికి ఈ కేకే ఇంత ఓన్లీ తెలుగు రాష్ట్రంలోనే పట్టు ఉంది, మిగతా రాష్ట్రాల్లో పట్టు లేదు అనుకున్నారు. నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు క్లియర్ గా చెప్పాడు 225 సీట్స్ వస్తాయి ఖచ్చితంగా అనేసి. కానీ మిగతా నేషనల్ మీడియా మాత్రం ఏ ఒక్కరు కూడా 170 ప్లస్ ఇవ్వలేదు అనమాట కంప్లీట్లీ. 170 లోపల 130 టు 170, 125 టు 160 ఇట్లా వాళ్ళు చాలా సేఫ్ గేమ్ ఆడారు. కానీ కేకే ఒక్కడు మాత్రమే 225 సీట్స్ అని చెప్పాడు అనమాట పక్కాగా. అందరూ ఆశ్చర్యపోయారు ఎలా చెప్పాడు ఏంటి అని. సర్లే చూద్దాంలే రిజల్ట్ వచ్చాక, ఈసారి కూడా ఫ్లాప్ అవుతాడో ఫెయిల్ అవుతాడో అనేసి. కానీ రిజల్ట్ వచ్చాక 225 వస్తుందంటే 235 వచ్చిందనమాట. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు అసలు. ఎవర్రా బాబు వీడు ఇంత అద్భుతంగా ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పాడు అసలు. ఏదైనా తక్కువ, ఇంకా 10 సీట్లు ఎక్కువ వచ్చేలాగా చెప్పారు. ఎవడు కనీసం 270కి మించి ఎవరు ఇవ్వలేదు. ఒక్కొక్కడు ఒక 5 అటు ఇటుగా ఇచ్చుకుంటున్నారు. కానీ ఒక్కడే 220 ప్లస్ వస్తుంది అని చెప్పిన వ్యక్తి అసలు. అది తన స్టామినా అసలు. ఒక్క దెబ్బతో నేషనల్ మీడియా మొత్తం ఇతని వైపు తిరిగి చూసింది అనమాట కంప్లీట్ గా. ఎవరు ఇతను, ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటి అని తన గురించి చర్చించుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఒక తెలుగువాడిగా తను ఆ స్థాయిలో ఉన్నందుకు, అంత యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేయడం మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. కేకే గారు ఇలానే తను అంటే ఏ దానికి డబ్బుకి కానీ లేదంటే అధికారానికి కానీ భయానికి లొంగకుండా తను ఇలానే పర్ఫెక్ట్ గా చేయాలనేసి. ఎందుకంటే ఇంత యాక్యురసీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్స్ టైంలో ఏదో ఒక పొలిటికల్ పార్టీ తను బెదిరించో, డబ్బు చూపించో, ఆశ చూపించో ఏదో ఒకటి చేయాలని చూస్తారు. కానీ వేటికి లొంగకుండా తను అలానే పర్ఫెక్ట్ గా ఏది ఉందో, పబ్లిక్ పల్స్ ఎలా ఉందో దాన్నే చెప్పాలనేసి, పబ్లిక్ వైపే ఉండాలనేసి కోరుకుందాం. ఎందుకంటే వన్స్ ఒకసారి డబ్బు కోసమో అధికారం కోసమో మనం మన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నామంటే మళ్ళీ తిరిగి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ మస్తా సర్వే అన్నమాట. సో ఇప్పుడు ఆర్ఆర్ మస్తా సర్వే అంటే ఒకప్పుడు ఎంతో వాల్యూ ఉండేది. మొన్న ఎలక్షన్స్ దెబ్బకి అట్టర్ ఫ్లాప్, ఈ మనిషి ఇంకా పనికిరాడు అనే స్థాయికి వెళ్ళిపోయింది. సో అలాంటి పరిస్థితికి ఏకే తెచ్చుకోకూడదని కోరుకుందాం. ఆయన ఎప్పుడు ఇలానే యాక్యురేట్ గా పర్ఫెక్ట్ గా చేయాలని కోరుకుందాం.